तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने जदीद ट्रांसपोर्ट के मंसूबे पेश किए। उन्होंने बताया कि उन्होंने वजीर आज़म मोदी से बुलेट ट्रेन की दरख्वास्त की है। मुजव्वज़ा रूट में फ्यूचर सिटी अमरावती, चेन्नई और बंगलुरु शामिल होंगे। उन्होंने कहा ये मंसूबा तेलंगाना को एक मुस्तकबिल का मरकज़ बनाएगा। रेवंत ने हालिया क्लाउड बर्स्ट हादसात पर तशवीश जाहिर की। उन्होंने कहा कि मूसा नदी के सैलाब में गरीब खानदान अपनी जानें गंवा बैठे। 6 लाशें न मिलने के बावजूद तरक्याती काम जारी रहेंगे। वजीर आला ने ऐलान किया कि SLBC टनल काम दोबारा शुरू होंगे। उन्होंने यकीन दहानी कराई कि मंसूबा 9 दिसंबर 2027 तक मुकम्मल होगा। रेवंत ने इस प्रोजेक्ट को तेलंगाना के किसानों के नाम वक्फ किया। ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాను. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్లారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే ఈ SLBC టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి SLBC టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినారు.